ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మరి బంగారం వెండి ధరలు చూసుకుంటే వరుసగా పెరుగుతూ వచ్చాయి, మళ్ళీ పడిపోతున్నాయి. గత 2 రోజులుగా చూసుకుంటే మళ్ళీ పెరగడం తగ్గడం కూడా చూస్తున్నాం. ఈ ఫ్లక్చువేషన్స్ ఇదంతా కూడా వార్ ఇంపాక్ట్ అనుకోవచ్చు అంటారా? ఒకవైపున భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటే ఏ వస్తువు దొరుకుతుందో ఏ వస్తువు దొరకదో అని పరిస్థితి ఏర్పడితే హోటళ్ళన్నీ బంద్ అయిపోయి, కమర్షియల్ సిలిండర్లు దొరక్క, హాస్టల్స్ బంద్ అయిపోయి, కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని భోజనం తయారు చేసే ఇన్స్టిట్యూట్స్ అన్ని ఆగిపోతాయి, ఎగుమతులన్నీ ఆగిపోతాయి, దిగుమతులన్నీ ఆగిపోతాయి. ఇట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఫ్లక్చువేషన్ లేకుండా ఎలా ఉంటుంది? మామూలు టైంలోనే వారంలో ఓ రోజు 2 రోజులు ఫ్లక్చువేషన్ వచ్చిపోతూ ఉంటాం అనేది మనకు తెలుసు బంగారం విషయం లోపల. ఇప్పుడు కూడా అదే రకమైంది కంటిన్యూ అవుతూ ఉంది. యుద్ధం ఉన్నంత కాలం ఈ ఫ్లక్చువేషన్స్ తప్పవు. ఓ 2 రోజులు 4 రోజులు పెరగచ్చు, 2-4 రోజులు తగ్గొచ్చు, ఓ 10,000 25,000 తేడా రావచ్చు, మళ్ళీ యథాతిథిగా రావచ్చు. ఇంత మాత్రం చేత బాగా తగ్గిపోతుందనో బాగా పెరిగిపోతుందనో ఆందోళన పట్టడంలో అర్థమే లేదు. ఎందుకంటే గోల్డ్ పడిపోవడానికి కారణాలు ఏమిటి? ఒక వారం రోజుల పాటు ఆగిపోయింది అనుకోండి, డెలివరీ కాకుండా సడన్గా వారం రోజుల తర్వాత ఒకేసారి డెలివరీ అయింది అంటే ఎక్కువ బంగారం మార్కెట్లోకి వచ్చేసి ఆటోమేటిక్గా రేటు తగ్గుతుంది. ఒక వారం రోజులు ఈ దిగుమతి లేదనుకోండి, రేటు పెరిగిపోతుంది, ఫ్లక్చువేషన్ అవుతుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ రేటు ఖచ్చితంగా పెరిగి తీరుతుంది అనేది నిపుణులు చెప్తున్నమాట. కారణం స్టాక్ మార్కెట్లు ఫ్లక్చువేట్ అవ్వడం. అసలు భయంకరంగా ఉన్నాయి స్టాక్ మార్కెట్లు. 600 నుంచి మొదలు పెడితే 1600 దాకా, 2000 దాకా ఒక్కొక్క రోజు చూచి పడిపోవటం. అంటే 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు ఒక్కరోజు ఆవిరైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ అటువైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. దాంట్లో బాగా డక్కమక్కిలు తిన్నవాళ్ళు, బాగా తగ్గినవి ఏమైనా ఉంటే దాన్ని చూసి కొనుక్కోవడం లాంటివి, అట్లాంటివి ఏదైనా చేస్తే తప్ప వేరే వాళ్ళు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా లేరు. దాంట్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి కూడా దాదాపుగా అదే స్థితి ఉంది. సిచ్యువేషను ఐటీ ఎప్పుడైతే పడిపోయిందో ఐటీ మీదనే ఆధారపడి రియల్ ఎస్టేట్ అంతా ఉంది. ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ లక్షల మంది వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి బ్యాంక్ లోన్ తీసుకోవడం, ఈఎంఐ కట్టుకోవడం, విల్లాస్ కొనుక్కోవడం, స్థలాలు కొనుక్కోవడం, పొలాలు కొనుక్కోవడం, ఇట్లా రకరకాలుగా చేశారు. ఐటీ ఎప్పుడు డమాల్ అంటుందో ఎవరికి తెలియని పరిస్థితి, ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏఐ ప్రభావంతో అసలు ఐటీ ఉద్యోగులు ఇలా ఈఎంఐ కట్టేటువంటి ఐటమ్స్ వరకు జానే రావడం లేదు. పాత ఈఎంఐలు ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుందామని ఆలోచనలు ఉన్నారు తప్ప కొత్త వైపు రావట్లేదు. అంటే రియల్ ఎస్టేట్ వైపు ఎప్పుడైతే ఐటీ వాళ్ళు చూడడం మానేశారో ఆటోమేటిక్గా ఐటీ పడిపోయింది. అది ఎప్పుడు లేస్తుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటే మనకి ఇంట్రెస్ట్ రాదు, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రైవేట్ వాళ్ళకి ఎవరికైనా ఇస్తే అది అసలు వస్తుందో రాదు, వడ్డీ సంగతి దేవుడు ఎరుగు, అసలు వస్తుందో రాదు కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాలి మనిషి? తన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు పెట్టి ఏదైనా కొని దానివల్ల కొంత లాభం సంపాదిస్తే బాగుంటుంది అనుకుంటే బంగారానికి మించినటువంటిది మనకి కనపడలేదు. కాబట్టి బంగారం తప్పనిసరిగా కొనుక్కోవడానికి ప్రయత్నం జరుగుతుంది. బంగారం ఎప్పటిదాకా కొనడానికి సరి ప్రయత్నం చేస్తారో అప్పుడు డిమాండ్ ఉన్నట్టే లెక్క. డిమాండ్ ఎప్పటిదాకా ఉంటుందో అప్పుడు డిమాండ్ పెరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా రేట్లు పెరుగుకుంటూ పోతాయి. ఈ సంవత్సరాంతానికి 3 లక్షల కన్నా తక్కువగా ఉండదు, అంతకన్నా పైనే పెరుగుతుంది కానీ అంతకన్నా లోపల ఉండదని ప్రపంచంలో దీనికి సంబంధించిన నిపుణులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఎవరైనా బంగారం కొనదలుచుకుంటే ఈ ఫ్లక్చువేషన్స్లో ఎప్పుడు బాగా తగ్గుతుందో చూసేప్పుడు కొనుక్కోవడం బెటరు. ఇంకా భవిష్యత్తు పెరుగుతుందనే ఉద్దేశంతో ఉండాలి తప్ప తగ్గిపోతుందనే ఆలోచనకు రాకూడదు. తగ్గినా వారం రోజులు, 3 రోజులు, 4 రోజులు తగ్గడం తప్ప అంతకన్నా ఎక్కువ ఉండదు. డెఫినెట్గా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. సో రెండోది ఏంటంటే వెండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు వెండి రేట్లు తగ్గుతున్నాయంటే, వెండిని ఎక్కువగా ఇప్పుడు ఇండస్ట్రియల్ సైడ్లో ఉపయోగిస్తున్నారు కాబట్టి, ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి, అలాగే సోలార్ ప్యానెల్స్లో ఉపయోగిస్తున్నారు, ఔషధ పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు, రకరకాల పరిశ్రమల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇవి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి కొన్ని స్పేర్ పార్ట్స్ ఉంటేనే వెహికల్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. దిగుమతులు మొత్తం ఆగిపోయినాయి కాబట్టి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి స్పేర్ పార్ట్స్ ఆగిపోయినాయి. మరి ఆ స్పేర్ పార్ట్ ఆగిపోయినప్పుడు ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవడం, వెహికల్ లోపల వెండి మరి ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవడం, నిల్వ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఆ స్పేర్ పార్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు కొందామనే ఉద్దేశంతో కొంచెం అటు ఇటుగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కంపెనీస్, ఇండస్ట్రీస్ వెయిట్ చేస్తున్నాయి. ఆ వెయిట్ చేయడం వల్ల, వాళ్ళు పర్చేజ్ చేయకపోవడం వల్ల వెండి రేట్లు కొద్దిగా డౌన్ అవుతున్నాయి.
ఒకసారి దిగుమతులు వస్తే ఆటోమేటిక్గా రేట్లు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరాంతానికి 5 లక్షల కన్నా పెరిగినా కూడా, అంతకన్నా ఎక్కువ పెరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు వెండి అంటున్నారు. కాబట్టి మనం సూచన చేసేది ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, అలాగే ఎవరైతే బంగారం కొనగలిగేటువంటి స్థితులు లేరు, అయ్యో మేము బంగారం కొనలేకపోయాము, దానివల్ల మాకు లాభాలు రాలేని పరిస్థితి ఏర్పడదని బాధపడే వాళ్ళే ఉన్నారు. వెండి కొనుక్కోండి, వెండి మీకు అందుబాటులో ఉంది, కొని పెట్టుకుంటే దాని ద్వారా బ్యాంకుల్లో మీరు కావాలంటే లోన్ తీసుకోవచ్చు. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో కూడా మీరు ముత్తూట్ ఫైనాన్స్ లాంటి వాటిల్లో మీరు ఎప్పుడైనా సరే లోన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు వద్దనుకుంటే అమ్మేసినా కూడా ఎప్పుడైనా సరే ఇప్పుడు మీకు డబ్బులు మీకు పుష్కలంగా వస్తాయి. సంవత్సరాంతానికి 1 కిలో వెండి 5 లక్షల కన్నా మించుతుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ మీరు కొనుక్కుంటే రెండింతల డబ్బులు మీరు సంపాదించుకునే అవకాశాలు మీకు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి అటువైపు ఆలోచిస్తే మంచిదని చెప్పి మనం సలహా ఇస్తున్నాం. ఎందుకంటే అప్పు చేసి మాత్రం కొనకండి. అప్పు చేసి కొంటే అప్పుకు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది, మీకు వచ్చే లాభాలు ఏమి రావు. వాళ్ళు బాగా ఒత్తిడి చేస్తే అప్పటికప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి వద్దు. మీ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉంటే మాత్రం బంగారానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంత బంగారానికి కొనగలిగే కెపాసిటీ మన దగ్గర లేదనుకున్నట్టు వెండి కొనుక్కోండి. అది మీకు ఎప్పుడు భద్రతనిస్తుందని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ.